ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు 7వ రోజు రిలే నిరాహార దీక్ష 7వ రోజు. ఈరోజు 7 రోజులైంది మేము మున్సిపల్ ఆఫీస్ బయట కూర్చొని. అయినా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు చీమ గుట్టినట్టు లేదు, దున్నపోత మీద వానం అన్నట్టు ఉంది. ఈరోజు కమిషనర్ డ్యూటీ ఎక్కడికి వచ్చిందంటే కనుక ప్రొద్దుటూరు ప్రజల యొక్క మౌలిక వసతులు, వీరికి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చే దిశ నుంచి ఎగ్జిబిషన్ డబ్బు రాబట్టడం కోసం ఉద్యోగస్తులను డ్యూటీ వేసినాడు. ఎగ్జిబిషన్లో సామాన్లు తీసుకుపోకుండా కోసం 3 షిఫ్ట్లు పెట్టినారు. అక్కడ కాంట్రాక్టర్ ఎవరైతే మాడం సుధాకర్ రెడ్డి దొరసానపల్లె కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరు కాంట్రాక్టర్ దారుడు ఉన్నాడో అతని ఇంటి దగ్గర 3 షిఫ్ట్లు డ్యూటీ వేసినాడు ఉద్యోగస్తులను. పెట్టినాడంట. కాంట్రాక్టర్ దారుకు లోపల ఉండేవాడు కట్టాల్సినది అంతా కట్టేసినాడు. ఎగ్జిబిషన్ లోపలికి పోవడానికి ప్రవేశ రుసుం ప్రజలు కట్టినారు. ప్రజల డబ్బు వాళ్ళ దగ్గర చేరింది కాంట్రాక్టర్ దగ్గరికి. లోపల షాపులలో డబ్బు నయా పైసా కానించి వాళ్ళ దగ్గరికి చేరింది. ఈ డబ్బు అంతా ఆడిపోయిందంటే నంద్యాల వరదరాజురెడ్డి కుమారుడు కొండారెడ్డి దగ్గర చేరింది డబ్బు అంతా. ఈ 70 లక్షలు 80 లక్షలు. ఇది ప్రజలు స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం డబ్బులు కట్టలేదని చెప్పి కోర్టుకు పోయింది మేము. ఇచ్చిన ప్రకారం కాకుండా కమిషనర్ గారు మున్సిపల్ యాక్టును ధిక్కరించి గుత్తేదారునికి అంటగట్టి ఈరోజు లెక్కను రాకుండా ఉండేదానికి కారణభూతుడైనాడు. కాబట్టి ఆయన రూల్స్ను వైలేట్ చేసినందుకు ఆయన పనిష్ చేయండి. ఏ డబ్బు అయితే ప్రజాధనం రావాలో ఆ డబ్బు కోర్టు రాబట్టండి అని చెప్పి ఆమె కోర్టుకు పోయింది మున్సిపల్ కమిషనర్ మీద. ఇక్కడ ఆశ్చర్యం కలిగేది ఏంటంటే కమిషనర్కు అంటే గుత్తేదారునికి అనుకూలంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఇంప్లీడ్ అయినాడు కేసులో. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కౌన్సిలర్ ఈ కేసులో ఇంప్లీడ్ అయినాడు. ఏమని? వానబడింది, లెక్క రాలే, అంతకుముందు ఎప్పుడే కానీ ఒకేసారి డబ్బు కట్టే రూల్ పెట్టలే, కొత్తగా రూల్ పెట్టినారు, ఆలస్యంగా మాకు దసరాకు అప్పచెప్పినాడు కాబట్టి వాడు లెక్క కట్టలేడు, వాడిని కనకరించండి దేవా అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ మున్సిపల్ ఖజానాకు డబ్బు జమ చేయకుండా ఉండేవానికి అనుకూలంగా కోర్టులో ఇంప్లీడ్ అయినాడు. అంటే నేరుగా, పచ్చిగా, నిస్సిగ్గుగా, ఏమాత్రం లజ్జా సిగ్గు లేకుండా కోర్టుకే వినారు వాళ్ళు. ఎస్, మేము తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లము కాంట్రాక్టర్కి అనుకూలంగా డబ్బు ఎగరగొట్టడానికి హైకోర్టుకు కూడా పోతాము, దాంట్లో భాగాలు మేము పంచుకుంటాము అని చెప్పి ఇంప్లీడ్ అయినారు. ఇక్కడ కూడా అంతే. ఎగరగొడుతున్నారు కాబట్టి రూల్ మార్చినారు, ఎగరగొట్టకుంటే ఆ రూలే ఉండిండు. ఎగరగొడుతున్నారు కాబట్టి రూల్ మార్చినారు. అప్పుడు లేదే రూల్ ఇప్పుడు ఉంది అంటే ఏమన్నా అర్థం పడుతూ ఉండే మాటలా. ఆర్గ్యుమెంట్ జరిగిపోతే ఇది 3వ ఆర్గ్యుమెంట్. ఇప్పటి వరకు మున్సిపల్ కమిషనర్ కౌంటర్ ఫైల్ చేయలే. రోజుల సమయం తీసుకునేదానికి ప్రయత్నం చేసి దీన్ని కాలయాపన చేసి తెరమరుగు చేసేయాలా, దీనికి కాలగర్భంలో కలిసిపెద్దడి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 100కు 100% ఈ డబ్బు కట్టేంత వరకు న్యాయస్థానంలో మా పోరాటం జరుగుతుంది. ఇక్కడ దీక్షా శిబిరంలో దీక్ష జరుగుతుంది.